కర్ణాటక ఎంపీ సూర్య పార్లమెంటులో డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి విషయాలు తెలంగాణ నాయకులకు చాలా వరకు తప్పుగా కనిపించాయి. ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావించి ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అయిందో తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా విషయాన్ని బయట పెడితే అది తెలంగాణ వాదులకు ఏదో అపరాధం కింద కనిపిస్తూ ఉన్నది. అయినా సరే తెలంగాణ గురించి తెలంగాణ వాదులు ఎవరైనా తప్పుగా మాట్లాడితే దాన్ని వేలెత్తి చూపాలి, కానీ పక్క రాష్ట్రం వ్యక్తి తెలియకుండా మాట్లాడినా లేదా పూర్తి పరిజ్ఞానం లేకుండా మాట్లాడినా అతన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఇంత రాద్ధాంతం చేసి అదేదో తప్పిదమన్నట్టు భూతద్దంలో చూసుకోవడం, భుజాలు తడుముకోవడం మంచిది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి బిల్లుకు మద్దతు ఎంతమంది ఇవ్వగలుగుతారు, అది మీరు ఎంతవరకు దానికోసం మాట్లాడతారు అనేటువంటి చూడాలి, కానీ ఏదో రకంగా ఈ బిల్లును పక్కదారి పట్టించడానికో లేదా తప్పుదారి పట్టించడానికో కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయంలో ఈ కేసీఆర్ కేటీఆర్ వర్గానికి సంబంధించినటువంటి పార్టీలు కూడా ఇందులో కలగజేసుకోవడం ఎంతవరకు సమంజసం వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. డీలిమిటేషన్ బిల్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మాట్లాడండి, లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మీరు ఓటేయదలిస్తే మద్దతు తెలపండి. అంతేగాని సూర్య చేసినటువంటి పలుకులు అది చెడ్డవైతే చెడ్డమని మీరు ఖండించండి, అంతేగాని దాన్ని రాద్ధాంతం చేసి ఆ విషయమే హైలైట్ చేసేటట్టుగా చూసినట్లయితే దానివల్ల మీకు ప్రయోజనం శూన్యం. తప్పనిసరిగా గతించినటువంటి విషయాలు స్మరణ చేయడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అవి అందరికీ కష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి. జై హింద్, జై భారత్.